యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి, ఆయన సమీపముండగా ఆయనను వేడుకొనుడి. ఈ ఉదయకాలపు ఆరాధనకు సిద్ధపడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తూ, మరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి సంపన్నుడు అయిన మా యేసు ప్రభువా, మీ ఘననామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. గత పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినము వరకు మీ కరుణా హస్తమును మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు ప్రభువా. మరొకసారి ఈ పునరుత్థాన దినాన మీ సన్నిధిలో కనబడే కృపను ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగనే మరి యూట్యూబ్ ద్వారా ఈ యొక్క సందేశంను, ఆరాధనను వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు మరి వారిని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ అందరికీ మేలుకరంగా ఈ కోరికను మీ ఆధిపత్యంలో, మీ స్వాధీనంలో, మీ నడిపింపులో నడిపించి మా అందరికీ సంతోషంలో ఆనందమును కలుగ చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. పాడి ప్రభు నామమును కనపరచుదము. మొదటిగా అందరికీ వచ్చినటువంటి పాట తరతరాలలో, యుగాలలో, జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు అనేటువంటి పాట అందరికీ వచ్చిన పాట పాడి ఆ తదనంతరం మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు స్వీటీ ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. స్వీటీ అక్కడ తరతరాలలో, యుగాలలో, జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో, యుగాలలో, జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టించక మునుపు, లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. మా దేవుడు దేవుడు యేసే దేవుడు. పర్వతములు పుట్టక మునుపు, లోకములు లేనప్పుడు, పర్వతములు పుట్టక మునుపు, నరునికి రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తండ్రి కుమారాత్మయు ఒకటై ఉన్నారు రూపము, తండ్రి కుమారాత్మయు ఒకటై ఉన్న రూపము.
మన దేవుడు దేవుడు యేసే దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటై ఉన్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటై ఉన్న దేవుడు 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 యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సిరి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామమును కనపరచాలని కోరుతూ ఆహ్వానిస్తున్నాను. గలలే తీరాన చిన్ననావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా గలలే తీరాన చిన్ననావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా యేసయ్యా సేవలో వాడబడినా యేసయ్యా బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా గలలే తీరాన చిన్ననావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా యేసయ్యా రాకకై ఎదురు చూసినా యేసయ్యను మోస్తూ పరవశించినా యేసయ్యా రాకకై ఎదురు చూసినా యేసయ్యను మోస్తూ పరవశించినా ఆత్మల సంపాదనకై వాడబడినా ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా గలలే తీరాన చిన్ననావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా గలలే తీరాన చిన్ననావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా పెను తుఫానులెన్నో అడ్డొచ్చినా సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా పెను తుఫానులెన్నో
యేసయ్యను మోస్తూ ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలలే తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు శ్రీమతి మణి అగస్టిన్ గారి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థనలు చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన ప్రేమల తండ్రి, గొప్ప దేవ, మీ పాదాలు తీసుకుంటే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో ఏర్పరచబడిన వారిని చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అనేక మందిని తోడుకొని రండి ప్రభా. రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు కనికరించి నడిపించండి ప్రభా. ఇలాంటి సమయాలు వస్తాయని మేమెన్నడూ కూడా అనుకోలేదు ప్రభా. తిరిగి తండ్రి ఆరాధనలు జరుగులాగా మీ సహాయం చేయండి. స్తుతుల మీద ఆస్తునుడు అయ్యే దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, ఎంతో భయాందోళన సంఘటనలు ప్రభా, భయానకమైనటువంటి ప్రపంచం తండ్రి అల్లాడుచుండగా తండ్రి మమ్మల్ని అందరినీ మీ హస్తాల్లో భద్రపరుచుకొని ప్రభా, కరోనా వైరస్ నుండి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న రక్షక మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా సంఘాన్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. మా భారతదేశాన్ని కూడా రక్షించండి, మా జిల్లాని రక్షించండి, మా కుటుంబాలని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీ ఆజ్ఞ లేనిది ఏది జరగదు తండ్రి. ఎక్కడెక్కడ ఎవరెవరు మరణిస్తూ ఉన్నారో, ఎవరికి జీవమో ఎవరికి మరణమో ప్రతిదినం అనుగ్రహించే దేవా, మీకు భయపడి మీ పాద సన్నిధిలో తండ్రి అనుక్షణము తండ్రి ఎల్లప్పుడూ స్తుతించే నాలుక మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించాలని ఆరాధించాలని మీ ఆత్మను మాలో ఉంచారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి ప్రభా. తండ్రి, మీ వాక్యం ద్వారా తండ్రి మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి తండ్రి ఒక్కొక్క దినం తండ్రి ఒక్కొక్క సంఘటనల వల్ల ప్రభా మాకు గుణపాఠాలు నేర్పుతున్నందుకు వందనాలు. జ్ఞాన హృదయాలు మాకు దయచేయమని అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, మా సంఘంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలు తిరిగి యథావిధిగా జరగడానికి మీ కృప చూపించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. చిన్న బిడ్డల్ని ఆశీర్వదించండి. ఎంతమంది మరణ పడకలో ఉన్నారో వారిని కూడా తండ్రి స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాం నాయన. తండ్రి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి స్వస్థపరిచి జీవం ఇచ్చే దేవా, మీ పాద సన్నిధిలోకి వచ్చి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఆరాధన ఆరంభం నుండి అంతవరకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వాక్యం అందించడానికి దాసుని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. ఈ దినములకు ఏ వాక్యము మీరు అందించలేకున్నారో తండ్రి బిడ్డ ద్వారా బయలుపరచమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు శ్రీ డి ప్రభుజ్యోతి గారి ముందుకు వచ్చి లేఖన భాగం వాక్య పఠనం చేస్తారు. జకరియా గ్రంథం 1వ అధ్యాయం, జకరియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుతాను. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి జకరియా గ్రంథము 1వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుతున్నాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 18 నుండి 21 వరకు. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనపడినవి. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదావారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనను. యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడును తల ఎత్తకుండా
యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకు యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకు మీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. చదవని వాక్యం దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ సో మచ్. మరి చివరిగా ఒక పాట పాడి వాక్యంలోకి మనం వెళదాం. మరి కోయిల వారు ప్రేమిమ్మ గారు, అలాగని స్వరూపారాయణ గారు, మరి ఇరువురు, అలాగని సిరి ముగ్గురు కలిసి వచ్చి ఒక పాట పాడినట్లయితే అనంతరం వాక్య భాగంలోనికి వెళదాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా, వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. పిల్లరా, చక్కని పాటలు పాడి ప్రభువును కనపరిచిన వారి వారికి, ప్రత్యేక పాటలు పాడి ప్రభువును కనపరిచిన ప్రియులను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. అది వాక్య భాగంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మహాగండువైన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. చిన్నలము పెద్దలముగా అందరమును కలిసి మీ నామమును స్తుతిస్తూ ఘనపరుస్తూ సమస్త ఘనత మీకే చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇక నన్ను చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ దినాన నాతో మాతో మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని ఆనందింపచేయమని, ప్రతి విధమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రతి భాగము జకర్యా గ్రంథం
ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడిన. ఇవి ఏమిటని నేను యెహోవాతో నాతో మాట్లాడుతున్న దూతను అడగగా, అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములను. యెహోవా 4 కంసాలులను నాకు కనబరచుగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుడు ఎప్పుడు కూడా మనకు ఒక సత్యం నేర్పించాలి అంటే, ఒక వాస్తవాన్ని నేర్పించాలంటే, ఆయన ఎప్పుడు కూడా కొన్ని ఆబ్జెక్ట్స్ని వినియోగిస్తూ ఆ ఆబ్జెక్ట్స్ ద్వారా మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాడు. సో దాన్ని ఆయన కొన్ని ఉపమానాలను ఉపయోగించి ఆ ఉపమానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి కళల ద్వారా దేవుడు కొన్ని సత్యాలు తెలియజేస్తుంటాడు. దర్శనాల ద్వారా దేవుడు కొన్ని సత్యాలు తెలియజేస్తుంటాడు. ప్రవక్తులకు ఆయన దర్శనమిచ్చి వారికి కనబరుచుకొని వారికి ప్రత్యక్షమై వారి ద్వారా కూడా కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ జకర్యా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. జకర్యా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి సమయంలో జకర్యా దేవుని సన్నిధిలో ఆయన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి ఆ దూత ద్వారా ఆయనకి కొన్ని కలలను ఇస్తాడు. 1వ అధ్యాయంలో మరి దేవుడు తనకు ప్రత్యక్షమై ఇప్పుడు మనం చదువుతున్న లేఖన భాగంలో 2వసారి ఆయనకి వచ్చినటువంటి దర్శనం ఇది. మొదటిసారి దర్శనంలో కొన్ని విషయాలు దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాటలు మనము చూస్తాం. మన సమయం లేదు కనుక మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాటిని చదువుకొనవచ్చు. 7వ వచనము నుండి 16వ వచనము వరకు ఒక దర్శనము ఉంటుంది. ఆ దర్శనంలో ఎర్రని గుర్రమునెక్కినటువంటి మనుషుడు ఒకడు కనబడతాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలవబడి ఉండి ఒక ఎర్రని గుర్రములను, చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను ఆయనకి కనబరుస్తాడు. అప్పుడు జకర్యా దేవుడిని అడుగుతాడు, నా ఏలినవాడా, ఇవి ఏమని నాతో మాట్లాడుతున్నటువంటి దూతను, ఇవి ఏమైనది నేను నీకు తెలియజేతును అని ఆ చెట్లను గూర్చినటువంటి ఆ చెట్ల మధ్యలో ఉన్న గుర్రములను గురించి, ఆ చుక్కలు కలిగినటువంటి గుర్రములను గురించి, ఎర్రని గుర్రములను గురించి ఈ దర్శనంలో దేవుడు ఒక విషయాన్ని వారికి తెలియజేస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుతున్నటువంటి లేఖన భాగము 2వసారి దేవుడు మరలా ప్రత్యక్షమై చెప్పుచున్నటువంటి మాట. ఇందులో మొట్టమొదటిగా తనకు ఒక 4 కొమ్ములు కనబడతాయి. ఈయనకి ఏంటి ప్రభా ఇవి, మరి 4 కొమ్ములు ఏం చేస్తున్నారు అని, ఏమిటివి అని నేను అడిగినప్పుడు అతడు, ఈ కొమ్ములు ఇశ్రాయేలు ప్రజలను తల ఎత్తుకోకుండా చేసి వారి మీద బలత్కారమును జరిగించి మరి ఇశ్రాయేలు ప్రజలను, యూదా వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టినటువంటి కొమ్ములు అని దేవుడే తెలియజేస్తాడు. ఇక్కడ ఈ రోజున ఈ విషయాలను మనము ధ్యానం చేసుకొనబోచు ఉన్నాం. ఇశ్రాయేలీలు, యూదావారు, యెరూషలేము నివాసులు, ఈ ముగ్గురిని గురించి స్పెషలైజ్డ్గా చెప్పడం మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుండి చివరి ప్రకటన గ్రంథం వరకు మనము ఏ విషయాల్లో హెబ్రీలు అన్నా, యూదులు అన్నా, ఇశ్రాయేలీలన్నా, ప్రస్తుతము క్రీస్తును అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులు అన్నా ఒకరి గురించే మాట్లాడబడుతూ ఉంది. అయితే ఈ ఒకే వంశముల గురించి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ
ఈ విషయంలో మనం గమనిస్తే దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జనాంగములలో ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. సో ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితిగతుల పరిస్థితులను బట్టి వారికి పేర్లు మార్చబడుతూ ఉంటాయి, లేక పేర్లు పెట్టబడుతూ ఉంటాయి. అలాగనే ఇంకా మనము గమనించినట్లయితే ఇశ్రాయేలు అనేటువంటి పేరు, ఒకరి పేరును దేవుడు మార్చినట్లుగా కూడా మనం చూస్తాం. ఈ యూదా అనేటువంటి జనాంగానికి ఆ పేరు పెట్టబడినప్పుడు ఏమిటి అని అంటే, ఈ యూదా అనేటువంటి పదానికి అర్థం స్తుతి. సో స్తుతి చేసే ప్రజలను, స్తుతి ఆరాధనలను చేసే ప్రజలను, దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి గాన ప్రతిగానాలు చేసేటువంటి క్వైర్ టీంని ఒక కొమ్ము బయటకు వచ్చిందట. ఆ కొమ్ము బయటకు వచ్చి ఏం చేసిందంట, వాళ్ళు తల ఎత్తుకోకుండా చేసేటట్లుగా, దేవుని సన్నిధిలో ఉండకుండా వాళ్ళని చెదరగొట్టేటట్టుగా ఒక కొమ్ము పైకి వచ్చి చెదరగొట్టేసిందట. అలాగనే ఇశ్రాయేలీయులు అంటే ఎవరు, ఎప్పుడు ఆ పేరు ఎవరు పొందుకున్నారు అని అంటే, ఇశ్రాయేలు అనే పేరు ఎవరికి పెట్టబడింది? యాకోబుకు పెట్టబడింది. ఎప్పుడు ఈ పేరు పెట్టబడింది? యాకోబు దేవునితో ప్రార్థనలో పెనుగులాడి, ఆ ప్రార్థనలో దేవుడు నీవెవరివో, నీ జీవితం ఏంటో, నీ ఆలోచనలేంటో, నీ పరిస్థితులేంటో, నీ వాస్తవ జీవితం ఏంటో చెప్పు అన్నప్పుడు ఆ రాత్రంతా దేవుడికి తన వాస్తవ జీవితాన్ని చెప్పి తన పేరులోనే ఉన్నటువంటి అర్థముతోటి ఎవరెవరిని మోసం చేశాడో మనందరికీ తెలుసు. తల్లి కడుపులో ఉన్నప్పుడే అన్నని మోసం చేసి అన్నని వెనక్కి గుంజి ముందుకు వచ్చినవాడు. ఆ తర్వాత ఊరుకున్నాడంటే జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. అన్న దగ్గర ఒక చిన్న చిక్కుడుగాయల కూర కోసం అన్న జ్యేష్ఠత్వం అమ్ముకునేటట్టుగా అతని దగ్గరికి వెళ్ళి మరి బలవంతంగా నువ్వు నాకు అది ఇస్తేనే నేను ఇది ఇస్తా అని మరి బలవంతంగా దానిని గుంజుకున్నవాడు. సో ఇలా తండ్రిని మోసం చేసిన వాడు, తండ్రి దగ్గర మారువేషం వేసుకొని వెళ్ళినటువంటి వాడు, తండ్రిని మోసం చేసినవాడు. ఇవన్నీ కూడా ఆ ప్రార్థనలో దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఎస్, ఇక మీదట నీవు వాస్తవం ఏంటో ఒప్పుకున్నావు కనుక ఇక మీదట నీవేమంటావు అంటే, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు అని అంటాడు. దాన్ని నీవు దేవుడితోనే వ్యాజ్యమాడి, దేవుడితోనే వెలుగులాడి, దేవుడిని నిలువరించి కోరుకున్నది, అడిగినది నీ ప్రార్థన ద్వారా, నీ విన్నపముల ద్వారా, నీ కోరికలు తెలియజేయడం ద్వారా దేవుడిని అలాగని ఆపేసి ఆశీర్వదించేంత వరకు వదలలేదు. కాబట్టి ఇక మీదట నీకు వీటన్నిటిని బట్టి ఇశ్రాయేలు అనేటువంటి పేరు నీకు పెడుతున్నాను అని అన్నాడు. అంటే ప్రార్థనలో పెనుగులాడేవారు, ప్రార్థన వీరులు, ప్రార్థన బాగా చేయగలిగినటువంటి వారు, ఇలాంటి వారిని కూడా పడగొట్టడానికి, చెదరగొట్టడానికి ఒక కొమ్ము వచ్చిందట. ఈ కొమ్ము కూడా ఏం చేసిందంటే వాళ్ళని దేవుడి సంధిలో ఉండనివ్వకుండా, ప్రార్థన చేయనీయకుండా ఈ కొమ్ము కూడా బయటకు నెట్టేసిందంట, చెదరగొట్టేసిందంట. ఇక వాళ్ళు దేవుడి సంధిలో తలెత్తుకొని నిలబడనివ్వకుండా వీళ్ళని కూడా చెదరగొట్టేసిందంట, ప్రార్థనలో ఉండేటువంటి వారిని. ఇక నెక్స్ట్ ఎవరయ్యా అంటే, అక్కడ మూడవ విషయంలో యెరూషలేము నివాసులు. యెరూషలేము గురించి మనం ఆలోచన చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాగ దేవాలయం ఉంది కదా, ఇశ్రాయేలు ప్రజల తెగలన్నీ కూడా 12 తెగలు. సో 12 గోత్రములు. ఆ 12 గోత్రములకు దేవుడు ఏం చెప్పాడంటే, మందిరమునకు తూర్పు భాగాన ఒక 4 గోత్రాలు ఉండాలి, మందిరానికి పడమట భాగాన ఒక 4 గోత్రాలు ఉండాలి, మందిరానికి ఉత్తరాన ఒక 4 ఉండాలి, మందిరానికి దక్షిణాన ఒక 4 గోత్రాలు. ఇలా 4 గోత్రాల చొప్పున 4 దిక్కులలో వారిని పెట్టి వాళ్ళకి మందిరము అందరికి మధ్యలో పెట్టేశారు. దేవుడు ఆ మందిరము మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి రాత్రంతా అగ్ని స్తంభముగా, పగలు మేఘస్తంభముగా అందరికీ ఆయన వెలుగుగా ఉండేవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు 4 రోడ్లలో కూడలిలో ఐమాక్స్ లైట్లు పెట్టి అందరికీ ఎలాగున వెలుగు వస్తుందో, దేవుడు సన్నిధి, దేవుని మందిరము మీద అలాగున వెలుగు ఐమాక్స్ లైట్ లాగుంటే అన్ని గోత్రముల వారికి దేవుని వెలుగు ప్రసరించేది. అందరూ కూడా దేవుని వెలుగును చూసి భయముతోనూ
భక్తితోనూ దేవుని కట్టడలను, దేవుని యొక్క విధులను వారి మనసులలో, హృదయాలలో నింపుకుంటూ ఆ దేవుని వెలుగు చేత వారు వెలిగించబడుతూ వారి జీవితాలు గడుపుకునేవారు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే చర్చ్ కాంపౌండ్ అనుకుందాం. చర్చ్ కాంపౌండ్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రివిలేజ్డ్ పీపుల్. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళకి అన్నీ వినబడుతుంటాయి, అన్నీ కనబడుతుంటాయి. ఏ వ్యక్తి వచ్చినా, ఏ వ్యక్తి పోతున్నా, ఏ కార్యక్రమం అయినా, అది మనదైనా, పరాయి వాళ్ళదైనా, వేరే వాళ్ళదైనా, ఏ సంస్థదైనా, అది చర్చిది కావచ్చు, లేకపోతే స్వచ్ఛత సంస్థది కావచ్చు, ఏ కార్యక్రమము మందిరంలో జరిగినా, ఏ చిన్న పాట పాడినా అందరికీ వినబడుతుంది. అంత అదృష్టవంతుడు. దేవుడి సన్నిధి అందుబాటులో బాగా దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి ప్రజలు. అలాంటి ప్రజలను కూడా ఏం చేసిందంట, ఓ కొమ్ము వచ్చేసిందట. ఆ కొమ్ము వచ్చి ఆ కొమ్ము ఏం చేసిందంట, వాళ్ళు తలెత్తుకొనివ్వకుండా చేసి, వాళ్ళు మందిరము దగ్గర ఉండకుండా, మందిరం చుట్టుపక్కల ఉండకుండా, దేవునికి సమీపంగా ఉండకుండా, దేవుని స్వరములు విననివ్వకుండా, దేవుని మందిరంలో జరిగే ఆరాధనలనే కానీ చూడనివ్వకుండా వాళ్ళు అక్కడి నుంచి చెదరగొట్టేసిందట ఈ కొమ్ము. మరేంటి కొమ్ము? ఏంటి కొమ్ము? ఎలాంటివి కొమ్ములు అని అంటే, మనం ఎవరినైనా ఒక 2-3 సామెతలతో చెప్తూ ఉంటాం. ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అంటారు. అలాగనే ఒకవేళ ఎవరికైనా ఏదైనా కొంచెం తలపిల్చుతనం ఉందనుకోండి, అబ్బో వీడికేమో కొమ్ములు మొలిసినాయి కదరా అంటారు. ఏమంటారు? వానిలో వినయం తగ్గి కొంచెం తలపిల్చుతనం ఉందనుకోండి, అలాంటి వారిని ఏమంటారు? వీడికి ఏదో జరా కొమ్ములు వచ్చినాయి అని అంటారు. మరి దేవుని వాక్యంలో నుంచి అసలు దేవునికి ఈ కొమ్ములు అనేవి ఏంటి? వీళ్ళందరినీ చెదరగొట్టినవి ఈ కొమ్ములు అన్నాడు. మరి ఈ కొమ్ములు దేనికి సాదృశ్యంగా ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథం 75వ కీర్తన, కీర్తనల గ్రంథం 75వ కీర్తన 4-5 వచనాలను చదివితే ఆ కొమ్ములను గురించి దేవుడు స్పష్టంగా రాయించాడు. దేవుడి సన్నిధిని, దేవుడి బిడ్డలను చెదరగొట్టేటువంటి ఆ కొమ్ములు ఏంటో అక్కడ రాయబడి ఉన్నాయి. 75వ కీర్తన 4-5 వచనాలు. 75వ కీర్తన 4-5 వచనాలు. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరుపట్టిన మాటలను ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇది అసలైనటువంటి విషయం. దేవుని బిడ్డలను ఇప్పుడు స్తుతించేటువంటి యూదా గోత్రాన్ని, అంటే ఫైర్ అండ్ ఆర్కెస్ట్రాకి సంబంధించిన వారు, గాన ప్రతిగానములు చేసేవారు, ఆనాటి దేవాలయంలో దేవుని సన్నిధిలో పాటలు పాడి ప్రభువును ఘనపరిచి దేవుని సన్నిధిని ఆలయం నిండా నింపగలిగినటువంటి టీం, స్తుతించే టీం, ఆరాధించే టీం. ఆ టీంకి ఏమైపోయిందంటే ఇప్పుడు ఏమొచ్చేసిందంట, ఆ టీంని అహంకారం అనేటువంటి కొమ్ము వచ్చేసిందంట. అహంకారం అనేటువంటి కొమ్ము వచ్చేసి ఈ బిక్కుమలాడేటువంటి మాటలు వచ్చేసి వారు ఎలాంటి పొగరు పట్టినటువంటి మాటలు మాట్లాడుతూ భక్తిహీనత అనేటువంటిది లోపలికి చొప్పించబడడం వలన వాళ్ళు ఏమైపోయారంట, తలెత్తుకోలేని వారుగా, దేవుని సన్నిధిలో కనపడిన వారుగా, దేవుని ఆరాధించని వారుగా, దేవుని సన్నిధికే దూరం అయిపోయేటువంటి వారిగా చేసేసిందట. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ 4 కొమ్ములను దైవజనుడికి చూయించాడు, ఆ ప్రవక్త జకర్యాకు చూయించాడు. ఒక 4 కొమ్ములు ఆయన ప్రార్థనలో ఉండగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఒక 4 కొమ్ములు పైకి వచ్చేటట్టు చేశాడు. ఆ 4 కొమ్ములు ఏమిటి ప్రభువా అని అంటే ఆయన అన్నాడు, ఇదిగో యూదా ప్రజలని దేవుని సన్నిధి నుండి దూరం చేసిన కొమ్ములు ఇవే, వారిని చెదరగొట్టినటువంటివి, తలెత్తుకోకుండా చేసిన కొమ్ములు ఇవే అంటున్నాడు. ఏంటి ఆ కొమ్ములు? దేవుడి లేఖనంలో మనం గమనిస్తే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటంట, మీ కొమ్ములని ఎత్తనివ్వకండి. అహంకారం అనే కొమ్ము కానీ, పొగరు పట్టినటువంటి మాటలనే కానీ, భక్తిహీనత అనేటువంటి కొమ్ములనే కానీ రానివ్వకుండా దేవుడు ఏమంటున్నాడు, ఇక వాటిని తీసేయండి అని అంటూ ఉన్నాడు.
సో ఇశ్రాయేలీలు అంటే సో మనందరికీ తెలుసు, నమ్మి బాప్తిస్మం పొంది ప్రభువుని అంగీకరించి ఆయన హృదయంలోనికి చేర్చుకొని నా ఇష్ట దైవం, నా ఆరాధ్య దైవం, నా దేవుని సన్నిధి నేను విడువా, ఆయన నన్ను ఆశీర్వదించే వరకు ఆయన సన్నిధిని విడువా, ఆయన అస్సలు వదల, ఆయన నన్ను దీవిస్తే తప్ప నేను వదలా. మన అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో పాట ఉంటుంది, నేను నిన్ను విడువని ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు అని. సో అలాంటి మంచి ప్రార్థన పాట మన అందరికీ తెలుసు. సో ఆత్మాదన దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థనలు చేసి, ఉపవాస ప్రార్థనలు చేసి, కృతజ్ఞత కూడికలలో ప్రార్థనలు చేసి, ప్రత్యేక కూడికలలో ప్రార్థనలు చేసి, ఉద్యమ కూటాలలో ప్రార్థనలు చేసి, దేశము కొరకు ఉద్యమం కొరకు ప్రార్థన చేసి, ప్రార్థనా వీరుల సమావేశంలో ప్రార్థనలు చేసి, ఇలా తమ జీవితాన్ని దొరికినటువంటి వారి జీవితాల దోషాలను ఒప్పుకున్నవారు, ప్రపంచంలో జరుగుతున్న దోషాలన్నింటినీ ఒప్పుకున్నవారు, దేవుడి సన్నిధిలో ఉండి నిత్యము ప్రార్థనా ధూపం వేసేటువంటి వారు, వారు కూడా ఏమైపోయారంట, వారికి కూడా కొమ్ము వచ్చేసిందట. ఏం కొమ్మది? అహంకారం అనేటువంటి కొమ్ము వచ్చేసింది. ఇంకేం కొమ్ము వచ్చిందట? పొగరు పట్టేటటువంటి మాటలు మాట్లాడేటువంటి కొమ్ము వచ్చేసిందట. ప్రార్థన చేసి 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 జీవితంలో అలవాటు అయిపోయింది కదా, అలవాటుతో కూడిన ప్రార్థన వచ్చేసి ఇక రోజు రోజుకి ఏం ప్రార్థన ప్రార్థన అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? భయం పక్కకు పోయింది, ఉండాల్సిన భక్తి శాతం తగ్గిపోయింది, భక్తిలో క్షీణదశ వచ్చేసి భక్తిహీనత ఏర్పడిపోయింది. భక్తిహీనత అనేటువంటి కొమ్ము బయటకు వచ్చింది. ఉంటే ఏం ప్రార్థన? లేచితే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, నుంచుంటే ప్రార్థన, తుమ్మితే ప్రార్థన, పరిచయ ప్రార్థన, బిడ్డకు ప్రార్థన, తాడుకు ప్రార్థన, నోట్స్ కొట్టే ప్రార్థన. అబ్బా, ఇన్ని ప్రార్థనలు చేయించుకునే వాళ్ళకి ఇప్పుడు ఏం పర్లేదు, వదిలే ఏమన్నా నడు. సో ప్రార్థన తగ్గిపోయి భక్తిహీనత అనే కొమ్ము పైకి వచ్చేసింది. ఇక దేవుడి సన్నిధిలో వాళ్ళు కనపడతలేదు, దేవుడి సన్నిధిలో ఉండట్లేదు, వాళ్ళని చెదరగొట్టేసేసింది ఈ మాట, ఈ కొమ్ము. అందుకనే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు కనపడతలేదు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు కనపడతలేదు, దేవుడికి ఇష్టమైన పరిచర్య చేసే ప్రార్థన ధూపం వేసేవారు, విజ్ఞాపన ధూపం వేసేవారు కనపడతలేరు. దేవుడు దైవజనుడికి చూయించాడు, ప్రవక్తకి చూయించాడు. ఓ కొమ్ము మొలుస్తూ పైకి వచ్చింది, ఇంకేం అర్థం కాలేదు. ఇదేంటి కొమ్ము ప్రభు అంటే, ఇదిగో ఆ కొమ్ము వచ్చినటువంటి ఇవే నా ప్రజలు ప్రార్థన చేసేవారికి ఈ కొమ్ము వారి దగ్గరికి వచ్చి వారిని బయటికి నెట్టేసింది, నా సన్నిధిలోని వారిని దూరం చేసేసింది. ఇంకా ఎవరు? యెరూషలేము నివాసం, దేవునితో సన్నిహితంగా ఉండేవారు, దేవుడు నా స్వాస్థ్యం అనుకునేవారు, దేవాలయం నా స్వాస్థ్యం అనుకునేవారు, దేవుడి సన్నిధికి నాది అని అనుకునేవారు. ఈ దేవాలయంలో ఉన్న దేవుడు నావాడు, నేను దేవుడికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకునేటువంటి వారు యెరూషలేము నివాసులు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, ఏమనుకుంటున్నావు, మా తాతల కాడి నుంచి ఉన్నది సరికి ఏమనుకుంటున్నావు, ఏం సంగతి కదా. గర్వంగా ఫీల్ అయితే మంచిదే, తప్పేం లేదు. కానీ ఈవేళ పునాది స్థానంలో ఉన్నవారు, మందిరం ముందు నిలబడినటువంటి వారు, దేవుని మందిరం నిలబడుటలో అహర్నిశలు కష్టపడిన వంశం, దేవుని బిడ్డలు దేవుడి సన్నిధిని అంటిపెట్టుకొని, దేవుడి సన్నిధి వారికి చాలా దగ్గరగా, దేవుడు మాకు సమీపంగా ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు నా ప్రజవి అని అన్నాడు. ఆ దినాలలో మనకు తెలుసు, చర్చ్ కాంపౌండ్లోకి ఒక ఫ్యామిలీ వచ్చిందంటే ఎంత బ్లెస్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏమైపోయింది? కొమ్ములు వచ్చేసింది. ఏం కొమ్ములు వచ్చినాయి? చర్చి ఏమనుకున్నావు? మాదే చర్చి ఏమనుకున్నావు? మేము పునాది, మా నాయన ఫస్ట్ క్రిస్టియన్, ఫస్ట్ ప్రెసిడెంట్, ఫస్ట్ సెక్రటరీ, ఫస్ట్ ట్రెజరర్, ఫస్ట్ ఫైర్ లీడర్. కొమ్ములు వచ్చేసింది, అహంకారపు కొమ్ములు వచ్చేసింది, పగురు పట్టిన మాటల కొమ్ములు వచ్చేసినాయి, భక్తిహీనత అనేటువంటి కొమ్ము వచ్చేసింది, మొలిసింది. దేవుడి సన్నిధిలో నిలబడకుండా వారిని చెదరగొట్టేసేసింది. ప్రవక్త అడుగుతున్నాడు, ఆ దైవజనుడు అడుగుతున్నాడు, దేవుడా ఇదే కొమ్ము నాయన, ఈ మూడో కొమ్ము ఈ కొమ్ము అంటే, ఇదిగో నా ప్రజలను ఇలాగిన చెదరగొట్టేసినటువంటి కొమ్ము. వీటన్నిటి గురించి దైవజనుడు ఆలోచన చేస్తూ ఉంటే మళ్ళా ఒక 4 కొమ్ములు బయటకు వచ్చినాయి. కంసాలు, ఒక 4 కంసాలు బయటకు వచ్చారు. ఇంకేం అర్థం కాదు.
ఈ కొమ్ముల సంగతి ఏంటి, ఈ కంసాలు ఏంటి, అక్కడ మనం అదే చూస్తాం. చూడండి 20వ వచనంలో నుంచి మనం చూస్తే యెహోవా, జకరియా గ్రంథం 1వ అధ్యాయం, జకరియా గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. యెహోవా నలుగురు కంసాలులను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ కంసాలు పైకి లేచి వీళ్ళొచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? నా ప్రజలు, నన్ను స్తుతించే ప్రజలను చెదరగొట్టిన వారు, నా సన్నిధిలో ఉండి ప్రార్థన ధూపం వేసేవారిని చెదరగొట్టినటువంటి వారిని, అలాగనే నా స్వాస్థ్యం అని అనుకున్నటువంటి వారిని ఉండనివ్వకుండా చెదరగొట్టినటువంటి వారిని ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఈ కంసాలులంట వచ్చి వారి కొమ్ములు విరగొట్టుటకును, వారిని భయపెట్టుటకును, వారిని పడగొట్టుటకును, వారిని తుత్తునీలుగా చేయడానికి ఈ కంసాలు పైకొచ్చారు అని అంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు మనల్ని విడిచేవాడు కాదు. మన జీవితంలో ఒకప్పుడు ఇలాంటి అనుభవంలో ఉన్నటువంటి వారమై ఉంటే, ఆ అనుభవాన్ని కోల్పోయినటువంటి వారముగా ఉంటే, దేవుడట మన పక్షాన ఉండి ఒక కంసాలులను లేపుతున్నాడట. ఆ కంసాలు వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? కంసాలుల పని ఏంటి? కంసాలుల పని ఏంటి? ఏదైనా ఒక వస్తువు, ఒక రూపం తేవాలంటే దాన్ని కొలిమిలో కాల్చి రూపాన్ని చేసి ఒక వస్తువుని చేసేవారు కంసాలు. దేవుని బిడ్డలను ఎక్కడికైతే బయటకైతే నెట్టేశారో ఆ నెట్టేసినటువంటి వారిని ఆ కొలిమిలోనికి తీసుకొచ్చి ఆ కొలిమిలో వారిని పెట్టి, నువ్వు చేసిన పని మంచిది కాదు నాయన, నువ్వు చేసిన పని మంచిది కాదు తల్లి, నువ్వు చేసిన పని మంచిది కాదు రాజుగా, నువ్వు చేసిన పని మంచిది కాదు మంత్రి అని వాళ్ళు ఏ స్థానంలో ఉన్న అధికారి కావచ్చు, చిన్నవాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, దేవుని బిడ్డలను డిస్టర్బ్ చేసి దేవుని సరికి దూరం చేసిన వారిని అందరినీ సరిచేసే కంసాలులను దేవుడు పైకి లేపుతూ ఉన్నాడు. సో ఈ 4 కొమ్ములలో మొట్టమొదటిది దేవుడే. దేవుడైన యెహోవా మొదటి కంసాలి. ఆయన ఏమంటాడనంటే, మనము ఈ 1వ అధ్యాయంలో పైకి మనము చదివినట్లయితే, దేవుడు మన పక్షాన ఉండి తన ప్రజల కోసం ఆయన ఎలాంటి మాట, ఎలాంటి శుభవచనాన్ని పలుకుతూ ఉన్నాడో 13వ వచనంలో మనం చూస్తాం. 13వ వచనం, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమును ఇచ్చెను. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఒక మధురమైన ఆదరణకరమైనటువంటి ఉత్తరాన్ని మనకి ఇస్తున్నాడంట. దేవుడి సన్నిధి దూరమైన ప్రజలు, దేవుడి సన్నిధి దూరమైనటువంటి దేవుడి బిడ్డలు, దేవుడిని స్తుతించేవారు దేవుడికి దూరమైనటువంటి వారు, దేవుని సన్నిధిలో ధూపం వేసేటువంటి వారు దూరమైనటువంటి వారు, దేవుని సన్నిధిలో బాధపడుతూ కష్టపడుతూ ఉంటే దేవుడు ఇప్పుడు వారికి ఆదరణ అయినటువంటి మధురమైనటువంటి వచనంతో వారికి ఉత్తరమునిస్తూ ఉన్నాడట. ఇంకా అంత మాత్రమే కాకుండా 14వ వచనం లాస్ట్ లైన్ కొంచెం పైకి మనం చదివితే, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధికాశక్తి కలిగి ఉన్నాను అని అంటాడు. దేవుని బిడ్డల కోసం, దేవుని ప్రజల కోసం, ఫైర్ టీం కోసం, పాటలు పాడే గాన బృందం కోసం, మ్యూజిషియన్ టీం కోసం, అలాగనే ప్రార్థన చేసే ప్రార్థన టీం కోసం, దేవుడి సన్నిధిలో ధూపదీప నైవేద్యంలను వేసేటువంటి దేవుడి బిడ్డల కోసం, పరిచర్య చేసే వారి కోసం, దేవుడి సన్నిధిని అంటి పెట్టుకొని దేవుడి సన్నిధికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వారు ఎవరైతే దూరమైన అలాంటి వారి కోసం ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అధికమైనటువంటి ఆసక్తిని దేవుడు కనబరుస్తూ ఉన్నాడట. ఆయన అంత మాత్రంగా ఎలా, ఇంకా కిందికి చదివితే, నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపిస్తున్నా. మనందరికీ తెలుసు, కొంతమంది అంటుంటారు, వామ్మో వాళ్ళారా నాయన జుట్లు ముడేసి చూస్తా ఏమి అరగంటూ సంతోషిస్తుంటారు. ఎవరాళ్ళు? ఒకరికొకరికి కొరివి పెట్టి పక్కన కూర్చొని నాకు ఏం తెలవదు అన్నట్టు సంతోషంతో ఉంటుంటారట. ఇట్లాంటి వాళ్ళని చూస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అలాంటి వాళ్ళని చూసి అదే అంటాడు, వీళ్ళు నిమ్మలంగా నాకేం తెలియదు, చిచ్చు పెట్టాడు, చెదరగొట్టేశాడు, దేవుని సన్నిధి నుంచి దూరం చేసేసాడు, దేవుని సన్నిధిలో ఏది జరగలేకుండా చేసేసాడు, నాకు ఏం తెలియదు అన్నట్టు గమ్మును చూసింది. నిమ్మలంగా ఉన్నాడు, ఏం మాట్లాడుతాడు, సపోర్ట్ చేస్తలేడు, నాకేం తెలియదు అన్నట్టు.
ప్రభుజ్యోతి గారు లాంటి దేవుడు సిఐడి కదా కనిపెట్టేశాడు. నాయన అన్ని శిక్షలు పెట్టి నా బిడ్డలకు నా సన్నిధికి దూరం చేసి ఏ వెరగనట్టు మెత్తని కూర్చుంటావు, చూస్తా చూడు నీ సంగతి. ఏమంటాడంట, నిమ్మలంగా ఉన్న వాళ్ళ మీద నేను బహుగా కోప్పడుచున్నా అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుడు పిల్లలు, దేవుడు తానే మొట్టమొదటి కంసాలి అయి ఎక్కడ లూప్ హోల్ ఉన్నదో ఆ లూప్ హోల్కి కారణం ఎవరో పిన్ టు పిన్ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంకా క్రిందికి మనం చదువుతూ వస్తే 16వ వచనంలో, కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను అంటాడు. దేవుని స్వాస్థ్యమైనటువంటి వారు, దేవుని సన్నిధిలో దేవుని స్వాస్థ్యమైనటువంటి వారు, ఆయనను స్తుతించుటకును ఆరాధించుటకును కీర్తించుటకును ఆయన సన్నిధిలో జరగవలసిన ప్రతి విధమైన కార్యములను జరిగించడానికి ఎవరైతే దూరమైపోయి ఆవేదన పడుతూ ఉన్నారో అలాంటి వారి పట్ల దేవుడంట గొప్ప వాత్సల్యమును కలిగి ఇప్పుడు వారి తట్టు తిరుగుతున్నట్ట. దేవుడు ఇప్పుడు వాళ్ళ పక్షాన్ని చేరిపోతున్నాడు. అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారు, ఓకే మనం అనుకున్నది కరెక్ట్గా జరిగిపోతుంది, నో ప్రాబ్లం, మనం అనుకున్న ప్లాన్ జరిగిపోతుందని అనుకున్నారు. హాయిగా ఉన్నారు, నెమ్మది నీరెత్తినట్టుగా ఏ ఇబ్బంది పడకుండా హాయిగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు అంతే ఉండండి, నేను ఇప్పుడు నా ప్రజల పక్షాన వాళ్ళ తట్టు తిరుగుతున్నా. దేవుడే మన పక్షాన తిరుగుతూ ఉన్నాడు. దేవుడే మన పక్షము వహించబోతూ ఉన్నాడు. ఎలా దయాళుడై మన పట్ల దయగలిగిన వాడై కరుణ కలిగిన వాడై ఆయన మన పక్షాన చేరబోతూ ఉన్నాడట. ఇంకా 17వ వచనంలో మనం గమనిస్తే 17వ వచనంలో, నువ్వు ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఆమేన్. దేవుని పట్టణాలు, యూదా పట్టణాలు, ఇశ్రాయేలు పట్టణాలు, యెరూషలేము పట్టణములు అన్నీ కూడా ఎలా నింపబడతాయంట, భాగ్యము వెంబడి భాగ్యము, భాగ్యము వెంబడి భాగ్యము, ఇంకా భాగ్యము, ఇంకా భాగ్యము, ఇంకా భాగ్యంతో నింపబడేటట్టుగా నేను చేస్తా అని ప్రభువు ఎంతో చక్కగా సెలవిస్తూ ఉన్నాడు. ఇక మీదట నా పట్టణంలో భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడతాయి. నెక్స్ట్ పాయింట్, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును. నీ జీవితంలో నీకు కలిగినటువంటి గాయములను బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను ఇంకా నిన్ను ఆదరిస్తాను, నేను ఇంకా నిన్ను బలపరుస్తాను, నేను నీ పక్షాన ఉండి నీకు ప్రతి విధమైన ఆదరణను నేను కలుగజేస్తాను. ఆదరణ వెంబడి ఆదరణ, ఆదరణ వెంబడి ఆదరణ, నేను సీయోనును ఓదారుస్తాను. ఇంకా ఏమంటున్నాడు, యెరూషలేమును ఆయన ఇంకనూ కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను, నన్ను, మనలను ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారిని దేవుడు నా సన్నిధిలో మీరు ఉండాలని ఆయన ఇంకా కోరుకుంటున్నాడు, ఇంకా కోరుకుంటున్నాడు. అందుగురించని దేవుడే మొట్టమొదటిగా ఆయనే లేచి ఇశ్రాయేలు ప్రజలకి ఆయనే ఒక కంసాలుడై మొత్తాన్ని సెట్ చేసేస్తూ ఉన్నాడట. ఇక రెండవదిగా ఎవరో తెలుసా, దేవుని బిడ్డలను దాదాపుగా ఇలా చెదరగొట్టి 70 ఏళ్ళు తమకు బానిసలుగా చేసుకున్నారు. ఆ బానిసలుగా చేసుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్తున్నాడు, నా ప్రజలు నా సన్నిధిలో అనుభవించాల్సిన భాగ్యాన్ని అనుభవించనీయకుండా, నా ప్రజలు నా పట్టణంలో ఉండి నాకు దగ్గరగా ఉండాల్సిన వారిని ఉండనివ్వకుండా చెదరగొట్టినటువంటి నీవు వారు కోల్పోయినటువంటి దాన్ని నీవే తిరిగి ఇవ్వాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం నుండి పైకి 24వ వచనం వరకు చదువుకుంటే దేవుడు అక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం. కోరెషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే, యెరూషలేముతో నీవు కట్టబడుదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కోరెష్ బబులోను రాజు దేవుని బిడ్డలను చెదరగొట్టి, దేవుని పట్టణాల నుంచి చెదరగొట్టి దేవుణ్ణి స్తుతించే
పరిస్థితుల నుంచి చెదరగొట్టి వారిని తమకు బానిసలుగా చేసుకున్నటువంటి బబులోను దేశపు రాజు, బబులోను దేశపు అధిపతి. ఆ అధిపతితో ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? 70 ఏళ్ళు నా ప్రజలను నా సన్నిధికి దూరం చేసావు కదా, ఇప్పుడు వడ్డీతో సహా నువ్వే కట్టాలి. ఇప్పుడు నాకు నేనే సమస్తమును జరిగించేవాడు, నేనొకడిని ఆకాశమును విశాలపరిచినవాడు, నేనే భూమిని పరిచినవాడు, నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేసినవాడు, సోదెగాండ్లను వెర్రివారిగా చేయువాడు, జ్ఞానులను వెనకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడును నేనే. నేనే నేనే నా సేవకుని మాటను రుజుపరచువాడును, నా దూతల ఆలోచనలను నెరవేర్చువాడును. యెరూషలేము నివాస స్థలమగుననియో యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియో నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడిని కూడా నేనే. నేనే నీ నదులను ఎండజేయుచు ఉన్నాను, ఎండి పొమ్మని ప్రవాహములతో నేనే చెప్పుచూ ఉన్నాను. నువ్వు గనక దేవుని పని జరిగించకపోతే, నా ప్రజల కోసం, యూదా ప్రజల కోసం, యెరూషలేము కోసం నేను చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే, కోరేషు ఏం జరగబోతుందో తెలుసా? నీ సోర్సెస్ అన్ని ఎండిపోతాయ్యా, నీ నదులన్నీ ఎండిపోతాయి, ప్రవాహాలన్నీ ఎండచేస్తా. శత్రువుతో ఇప్పుడు దేవుడు భయపడుతున్నాడు. ఇందాక ఈ 4 కంసాలు బయటకు వచ్చి ఏం చేస్తున్నారంట? దేవుని ప్రజలను చెడగొట్టినటువంటి వారిని భయపెడుతున్నారంట. ఇప్పుడు దేవుడు భయపెడుతున్నాడు. బిడ్డా జాగ్రత్త, నా ప్రజలకు నువ్వు ఇబ్బంది కలుగజేసావు కదా, ఆ నష్టాన్ని నువ్వే తిరిగి కూర్చో, ఆ నష్టం తిరిగి నువ్వే ఇవ్వు. లేదనుకో నీ లైఫే, నీ జిందగీ కథమెత్తు కదా నాయన. భయపెడుతూ ఉంటే ఆ భయంతోనే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. నేను ఎలాంటి వాడిని తెలుసా? సర్వమును చేసేవాడు, విశాలపరిచిన వాడిని, ఆకాశము భూములను సమస్తము నా కంట్రోల్లోనే ఉన్నది, నేనే చేసేవాడు. నువ్వు చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే నీ నదులు ఎండిపోతాయి, నీ ప్రవాహాలన్నీ ఆరిపోతాయి, నీ యొక్క పరిస్థితులన్నీ ఉల్టా అయిపోతాయి. కాబట్టి నువ్వే ఇప్పుడు ఆ పని చేయాలి. సో రెండవ కంసాలు ఎవరు? ఇప్పుడు కోరేషు. 70 ఏళ్ళు వాడిని బానిసలుగా పెట్టుకున్న తర్వాత, దేవుడి మాట చెప్పిన తర్వాత, ఇశ్రాయేల్ ప్రజలను, యూదా ప్రజలను, యెరూషలేము నివాసులు వాళ్ళందరినీ పిలిపించి, నాయనలారా మీకు దండం పెడతా, వెళ్ళండి, మీ ఊరికి వెళ్ళండి, మీ పట్టణాలకు వెళ్ళండి, వాటిని బాగు చేసుకోండి, ఆ ఖర్చు ఎంత అవుతుందో నేనే పెడతా అని మొత్తం తన రాజ్యంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా వారు తిరిగి కట్టుకోవడానికి ఎంత అవసరమో అంత ఇచ్చి కోరేషు మరలా దానిని నిలవబెట్టారు. ఈ విషయాలు కనుక మీరు దానియేలు గ్రంథంలో చదివితే, దానియేలు గ్రంథంలో దీనిని కూర్చున్నటువంటి ఆ ప్రవచన నెరవేర్పు స్పష్టముగా ఉంటుంది. దేవుని చిత్తమైతే మరొకసారి ఆ విషయాలు మనము చూసుకోగలుగుతాం. ఆ తరువాత ఇదే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 44వ వచనములో దేవుడు అంటాడు, నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నా, ఆ రాజ్యము యుగయుగములు నిలిచే దైవరాజ్యము, ఆ రాజ్యము యేసుక్రీస్తు వారు నిర్మించేటువంటి రాజ్యము అంటాడు. సో 3వ వ్యక్తి, ఈ కట్టేటువంటి వ్యక్తి, ఈ కొమ్ములను అణిచేటువంటి వ్యక్తి యేసయ్య. యేసయ్య మన కోసమై ఒక కంసాలిగా ఉండి మన జీవితాన్ని దేవునికి దూరం చేసే వాటన్నిటినీ సరిచేస్తాడు. అందుకే యేసుప్రభువు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన బోధనలన్నీ కూడా రివైవ్డ్ టీచింగ్స్ ఉంటాయి. అప్పటి వరకు వాళ్ళకున్నటువంటి టీచింగ్స్, వాళ్ళకున్నటువంటి ఆలోచన, వాళ్ళ కాన్సెప్ట్స్ అంతా డిఫరెంట్ ఉంటుంది. యేసయ్య చెప్పేది అంతా డిఫరెంట్ ఉంటుంది. అరే మా పితరులు అట్లా చెప్పే కదా, మాకు మోషే అట్లా చెప్పే కదా, మాకు అబ్రహాం అట్లా చెప్పే కదా, మా ధర్మశాస్త్రం అట్లా చెప్పే కదా అంటే, అవును అది కరెక్టే, వాళ్ళు చెప్పినవి కరెక్టే, వాళ్ళు విన్నది కరెక్టే, కానీ దాని కాన్సెప్ట్ ఇది, దాని భావం ఇది, దాని తాత్పర్యం ఇది, అసలు వాస్తవమైన సత్యం ఇది అని యేసయ్య తిరిగి మరలా ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపుకు నడిపాడు, వాళ్ళని నిలబెట్టాడు. యూదా ప్రజలను దేవుని వాస్తవ సత్యాలలోనికి నడిపించాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు. 4వ కంసాలి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి కంసాలి యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. 2వ కంసాలి శత్రువైనటువంటి, తన ప్రజలను నాశనం చేసినటువంటి వాడి చేతనే తిరిగి కట్టించేటువంటి కోరేషు. 3వ కంసాలి యేసుక్రీస్తు, మనం నమ్మేటువంటి మన రక్షకుడు, ప్రాణనాథుడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడి పని ఎలా ఉంటుందంటే, దేవుని మందిరము నిర్మించేటప్పుడు
దేవుని మందిరాన్ని చిత్ర విచిత్రముగా నిర్మించగలుగుటకు, దేవుని ప్రసన్నత, దేవుని మందిరం యొక్క నిర్మాణం అంతా కూడా వండర్గా ఉండేటట్లుగా దేవుడు ఒక వ్యక్తికి తన ఆత్మ చేత, ప్రజ్ఞా వివేకములు కలిగిన ఆత్మ, దేవుని ఆత్మ చేత వారిని నింపినట్లుగా బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ముందే చెప్తాడు మోషేకి. నిర్గమాకాండం 35వ అధ్యాయం, నిర్గమాకాండం 35వ అధ్యాయం 30వ వచనాన్ని కనుక మనం చదివితే, దేవుని ఆత్మ ఏ విధంగా మనల్ని తిరిగి కడుతుందో, నిర్మిస్తుందో ఆ వ్యక్తి, అక్కడ చెప్పబడినటువంటి వ్యక్తి ద్వారా మనం తెలుసుకుంటాం. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైనటువంటి పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక కంసాలి, చిత్ర విచిత్రమైనటువంటి కంసాలి. దేవుని మందిరం నిర్మించబడుతున్నప్పుడు దేవుని ఆత్మ చేత దేవుని మందిరములో జరగాల్సినవన్నీ కూడా ఎలా ఉండాలో అలాంటివన్నీ కూడా మానవ జ్ఞానంతో కాదు, మానవ తెలివితో కాదు, మానవ యొక్క స్కిల్స్తో కాదు, దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రతిభ కలిగినటువంటి ఆత్మ, ప్రతిభ కలిగినటువంటి ఆత్మ, ప్రజ్ఞా వివేకములు కలిగినటువంటి ఆత్మ. ఇంకా ఏంటంటే చెక్కడానికి, పొదగడానికి, సాగదీయడానికి, ఇత్తడి పనైనా, వెండి పనైనా, బంగారు పనినైనా, దేనినైనా సరే చిత్ర విచిత్రములుగా ప్రజలకి వండర్గా ఉండేలాగా దానిని చేసే దేవుని మనం పొందినటువంటి బెసలేలు. సో బైబిల్ పండితులు బెసలేలును దేవుని ఆత్మకు సాదృశ్యంగా పోలుస్తారు. ఆ దేవుని ఆత్మే మనలో ఏం చేస్తుందో తెలుసా? పత్రికలో ఈ మాట ఉండదు. ఏమనంటే, దేవుని ఆత్మ బలము కలిగినదై, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కలిగినదై, అది ఎటువంటిదా వాడి కలిగిన ఖడ్గము కంటే కూడా షార్పు కలిగినటువంటిదై, ప్రాణాత్మ దేహములు మూలుగులలో కూడా అది చొరబడుచు ఆ ప్రాణాత్మ దేహములకు దైవికమైన శక్తిని, బలాన్ని ఇచ్చేటువంటిదిగా దేవుని ఆత్మ గురించి, దేవుని వాక్యాన్ని గురించి మనం ఏ విధంగా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడో మన ప్రాణాత్మములు మన హృదయములలోనికి చొచ్చుకొని వెళ్ళి దేవుని ఆత్మ కార్యములు జరిగిస్తుందట. మన ఆలోచనలు దేవునికి విరుద్ధంగా ఉన్నాయా? సానబట్టి తీసుకొచ్చి తిప్పి మళ్ళీ ఆడికే పెడతాం. మన పైన దేవుడు ఇటు పొమ్మంటే ఇటు పోతున్నామా? దేవుడు ముక్కు గాలం ఇస్తే అంటే తీసుకుపోతాం. అలాగున నిన్ను నన్ను మనల్ని నడిపిస్తుంది దేవుని ఆత్మ అనే కంసాలు. 4 కంసాలు వచ్చి తన ప్రజల కోసం కార్యములు చేస్తారట. ఈ రోజున దేవుని ఆత్మ చేత, క్రీస్తు ఆత్మ చేత, తండ్రి ఆత్మ చేత శత్రువు, బుద్ధి వచ్చినటువంటి శత్రువు ఇదిగో తిరిగి మరలా ఏ విధంగా దేవుని యొక్క పశ్చాత్తాపడి తిరిగి నిర్మించాడో అలాంటి పశ్చాత్తాపముతో కూడిన, ఆత్మ సంబంధమైన విశ్వాసముతో కూడిన, ఆత్మ ఫలములను ఫలించేటువంటి ఆ ఆత్మ సంబంధమైన కార్యములను చేయడానికి, దేవుని పనిని దేవుని మందిరములో యథావిధిగా జరగడానికి దేవుడు మనందరినీ తన కృపచేత నింపి మనకు వచ్చినటువంటి ప్రతి కొమ్ములన్నిటినీ అణిచివేసి, దేవుడి సన్నిధికి దూరం చేసిన వాటన్నిటిని కూడా అణిచివేసి, అలా మనల్ని దేవుడి సన్నిధికి దూరం చేసినటువంటి ప్రతి కొమ్మును విరగొట్టి ఆయన సన్నిధిలో మరలా యథావిధిగా మనము పనిచేసే విధంగా జ్ఞాన వివేక ఆత్మలు కలిగినటువంటి దేవుని ఆత్మ చేత మనము నింపబడిన వారినిగా దేవుడు మనల్ని నింపి ఆయన సన్నిధిలో విలువైన పాత్రలుగా మనకు ఏ ఏ వరాలు ఫలాలు దేవుడు ఇచ్చాడు ఆ వరములు ఫలములు తిరిగి మరలా ఆయన సన్నిధిలో వాడబడే విధంగా మన దేవుడు మన పట్ల జాలి చూసి, మన పట్ల దయాళుడై,
ఆసక్తి కలిగి, అధిక ఆసక్తి కలిగి, నా ప్రజలు, నా వారు, నా స్వాస్థ్యం అని దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు. ఏది నీకు బాధ పెడుతుంది, ఏది నిన్ను దుఃఖపరుస్తుంది, ఏ పరిస్థితులు నిన్ను దేవుడికి దూరం చేస్తున్నాయి, దిగులు పడాల్సిన పని లేదు. నిన్ను నీవు పశ్చాత్తాపడి తిరిగి వస్తే, దేవా నాలో మొలిచినటువంటి అహంకారపు కొమ్మును, ఇదిగో నాలో మొలిచినటువంటి ప్రగల్భాలు పలికేటువంటి ఆ మాటలనన్నిటినీ అణిచివేసి విధేయుడనై నీ సన్నిధిలో నీ చేత వాడబడే ప్రియపిడినిగా నన్ను మలచవా ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. నిన్ను ఆయన సన్నిధిలో నిలబెడతాడు. దైవజనుడికి ప్రత్యక్షతనిచ్చాడు. ఇదిగో జరుగుతున్నది, జరగాల్సింది, జరగబోయేది అని వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో అన్ని విషయాలను తెలియజేశాడు. ఈ రోజున మనకును తెలియజేస్తున్నాడు రాయించి గ్రంథంలో. దాన్ని తెలుసుకున్న మనం గతంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం జరగాలో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఏం చేయాలో తీర్మానం తీసుకోవాల్సిన వారు మనం. దేవా, నీ సన్నిధిలో ఒకప్పుడు మంచిగా ఉన్నవాడు, నీ సన్నిధిలో వాడబడినవాడు, నీ సన్నిధిలో ప్రార్థన దొప్పు వేసినవాడు, నీ సన్నిధికి ఆశీర్వాదాన్ని బట్టి ఎంతో చక్కగా ఆనందించేవాడు. ఇదిగో నీ పనికి నేనే ముందుండేవాడు, ఏ పనైనా నేనే ముందుండేవాడు, ఏ పరిచర్యకైనా నేనే ముందుండేవాడు. ఇప్పుడు ఎక్కడో అయిపోయాను ప్రభు. కానీ అలా చేయడానికి నువ్వు నా పట్ల దయగలిగి ఉన్నావు, ఆసక్తి కలిగి ఉన్నావు, నీవన్నిటిని చేస్తానన్నా. అలా చేయడానికి నేను ఇష్టపడుతున్నా, నన్ను వాడుకో ప్రభువా. ఇదిగో నీవే నన్ను సరిచేయి ప్రభు అని దేవుని ఎదుట నీ ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దీవెనిగా మలుస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన మా యేసయ్య, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు, వారిని మీ సన్నిధి నుంచి దూరం చేసి చెదరగొట్టినటువంటి ప్రతి విధమైన అంధకార దురాత్మ శక్తుల ప్రభావము, తంత్రములన్నింటినీ కూడా ఇదిగో వాటిని విరగొట్టడానికి, తుత్తిలీలుగా చేయడానికి, తిరిగి యోగ్యమైనటువంటి పనిలో వాటిని నిలబెట్టడానికి ఒక మంచి కంసాలులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల దేవ మా కొరకు మీరు ఆసక్తి కలిగి ఉన్నారని తెలియజేసినందుకే వందనాలు. మా పట్ల మీరు దయ కలిగి ఉన్నారని తెలియజేసినందుకు వందనాలు. మీ దయకు, మీ యొక్క ప్రతి విధమైనటువంటి ప్రజ్ఞ వివేక ఆత్మలను అనుగ్రహించే ఆ పరిస్థితికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ అవి మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో చిత్ర విచిత్రముగా పాడగలిగినట్లుగా, వాయించగలిగినట్లుగా, ప్రార్థించగలిగినట్లుగా, ప్రార్థన దుప్పు వేయగలిగినట్లుగా, నీ పరిచర్య ధర్మం జరిగించగలిగినట్లుగా, నీ ఆలయంలో పరిచర్య ధర్మం జరిగిస్తూ ఇదిగో అలంకరిస్తూ మరి ప్రతి విధమైన సేవను జరిగించేటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి, వాడబడడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. అలా నీ ఆత్మచేత మమ్మల్ని నింపి సరిచేసి మమ్మల్ని మలిచి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మాలో మొలిచినటువంటి ప్రతి కొమ్మును విరగొట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాము తండ్రి. ఎదిగో నాయన, మరి నీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డను దీవించండి. ఏది వారిని ఇబ్బంది పెడుతుందో, ఏ సమస్య వారికి కష్టాన్ని, దుఃఖాన్ని, బాధను కలుగజేస్తుందో అవన్నీ వారి నుంచి దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఏ సాతాను దాడి, ఏ సాతాను బాణం నీ బిడ్డలను బాధ పెడుతూ దుఃఖపెడుతూ ఉన్నదో వాటన్నింటినీ విరగొట్టుతూ తుత్తులీలుగా చేస్తూ నీ బిడ్డలకు విజయము దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాను. విజయ వీరులుగా నిలబడగలుగునట్లు సహాయం చేయండి. చిన్నలను మొదలుకొని పెద్దల వరకు వారి వారి వయస్సులకు తగిన విధంగా వారిని ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయమని, వారి హృదయ కోరికలు దినాన నీ సన్నిధిలో ఏమైతే విన్నవించారో అవన్నీ కూడా వారికి తీర్చి దీవించమని ఘనత, మహిమా, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. వీళ్ళన ప్రభు సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధికి తీసుకొచ్చిన కానుకలను సమర్పించే సమయం ఇది. ప్రత్యేకంగా పాట పాడాలని ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే, సిద్ధపడి వచ్చి ఉంటే ముందుకు వచ్చి పాట పాడాలని ప్రేమతో కోరుతున్నాను. లేదంటే మన మధ్యలో ఉన్న ప్రియులు నతనేయులు గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి పాట పాడుతూ ఉండగా ప్రభు సన్నిధిని ప్రేమించి తీసుకొచ్చిన కానుకలను సమర్పించడము. మరి వరుసగా లేచి వచ్చి మరి ప్రతి ఆదివారమున మనం ఎలాగున అక్కడ ఉన్నటువంటి కానుక బాక్స్లో కానుకలు వేస్తామో వరుసగా కానుకలు అందులో వేయాలని, ఒకవేళ ప్రత్యేకంగా తీసుకొచ్చిన కవర్స్ ఉంటే అవి ఇక్కడ పెడితే వాటి కొరకై ప్రార్థించి మరి తదుపరి కార్యంలోకి వెళ్దాం. నతనేయులు గారు పాట పాడతాం.
గాఢాంధకారములో నేను తిరిగినను నేనేలా భయపడుదు నా తోడు ఉండగా నేనేలా భయపడుదు నా తోడు ఉండగా గాఢాంధకారములో నాకున్న